హైదరాబాద్. ఓకే. మీకు జనరల్గా ఇప్పుడు ఉమెన్స్ గురించి మీరు మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? నేను తెలుగునా? నో ప్రాబ్లం. ఇప్పుడు ద థింగ్ ఇస్ ఇండియాలో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది నాట్ జస్ట్ ఇన్ ఇండియా, మనం ఓవరాల్గా చూసుకుంటే ఈవెన్ ఇఫ్ వి సీ అవర్ హిస్టరీ ఎంత చూసినా కూడా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఉందన్నమాట. అంటే మేల్ అన్నది ఒక ప్రివిలేజ్ అన్నట్టు ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో అది మనం ఇంట్లో చూడొచ్చు, బయట ఇన్స్టిట్యూషన్స్ చూడొచ్చు, ఎక్కడన్నా చూడొచ్చు. సో అది మనం ఎంత నార్మలైజ్ చేసేసామంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక అమ్మాయి చెప్పింది నాకు నా ఫ్రెండ్, అరే నన్ను ఇట్లా ఈవ్ టీస్ చేశారంటే అదేంటి మాకు కూడా అయితే అది కామన్ అన్నట్టు చెప్తారు. సో అట్లాంటి థింగ్స్ ఏవైతే విచ్ ఆర్ ఇంపార్టెంట్, విచ్ ఆర్ ఏమంటారు డేంజరస్, కానీ అట్లాంటి వాటిని మనం నార్మలైజ్ చేసేసాం. సో నేను అట్లాంటి టాపిక్స్ గురించి చెప్తానన్నమాట. ఇది డేంజరస్ కానీ మనం దీన్ని నార్మలైజ్ చేసేసాము, బట్ దిస్ ఈస్ ఫాల్ట్ అన్నట్టు ఐ స్పీక్ అనమాట. సో ఐ కేమ్ ఆల్సో ఫ్రమ్ స్టూడెంట్. సో నేను అంటాను ఇప్పుడు లైక్ నేను చెప్తాను, నా ఒపీనియన్ చెప్తాను. నౌ-a-days ఐఎమ్ సేయింగ్ దట్ బాయ్స్ కంటే ఎక్కువ అమ్మాయిలు ఈ టీజింగ్ చేస్తున్నారు బాయ్స్ని, అండ్ ఐ హావ్ సీన్ మై ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్సో. సో వాట్ యూ సే అబౌట్ దట్? రాంగ్ అన్నది రాంగ్, జెండర్ని బట్టి ఉండదు. ఇఫ్ సమ్మన్ ఈజ్ ఈవ్ టీజింగ్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ బాయ్ ఆర్ అ గర్ల్, ఈవ్ టీజింగ్ ఈజ్ రాంగ్. సో ఇప్పుడు అమ్మాయి ఈవ్ టీజింగ్ చేస్తుందనేసి ఆమె జస్ట్ బికాజ్ ఆమె అమ్మాయి అని మనం అలా వదిలేయలేము. అట్లా చేస్తున్నాం కాబట్టి నవ్-a-days చాలా ఇట్లాంటి ఫేక్ కేసెస్ కూడా వస్తున్నాయి. ఇట్లా ఫేక్ కేసెస్ వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఎవరైతే యాక్చువల్గా విమెన్ విక్టిమ్ ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. వెన్ దే కమ్ అవుట్ ఇట్లా మాకు ప్రాబ్లం ఉందన్నట్టు, అరే ఇట్లాంటి చాలా ఫేక్ కేసెస్ ఉన్నాయని కన్సిడర్ చేయరు. సో ఇట్లా చేయడం తప్పు, ఇట్లా చేయకూడదు. సో రీసెంట్లీ ఒక యూట్యూబ్లో ఒక వీడియో హల్చల్ అవుతుంది చూసారా మీరు? లైక్ బుల్లెట్ అమ్మాయి బ్రైడ్ గ్రూమ్ గురించి ఆడుతుంటుంది ఒక డ్యాన్స్, యూట్యూబ్లో చూడలేదా? సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేనేమంటానంటే ఇప్పుడు రెగ్యులర్గా ఉమెన్స్ ఇన్ ద పాలిటిక్స్ అనే మీ సింగిల్ లైన్లో ఒక డెఫినేషన్ చెప్పండి. If women come into politics, then we will not have a developing country, we'll have a developed country అన్నమాట. సో ఇప్పుడు డెవలప్ లేదంటున్నారా? It is developing. మనం చూస్తున్నాము, ఇట్స్ లైక్ 70+ years since we got independence, కానీ ఇంకా కూడా మన కంట్రీ అనేది ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. కానీ ఇఫ్ there are 50% of women in politics, India will be within a few time it will be developed country అన్నట్టు మనం చెప్తాం అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళు జెంట్స్ ఉన్నారు అండ్ ఉమెన్స్ కూడా ఉన్నారు. సో మీరు ఇప్పుడు వచ్చే ఉమెన్ ఎలా రావాలనుకుంటున్నారు? నెక్స్ట్ వచ్చే ఉమెన్ పాలిటిక్స్లోకి వచ్చిన ఎలా రావాలి, ఒక నెక్స్ట్ లైఫ్కి వచ్చిన ఎలా రావాలి? పాలిటిక్స్ అంటే మన కంట్రీలో చూస్తే జనరలీ పాలిటిక్స్ అన్నది ఇట్స్ అబౌట్ మనీ అనమాట. మనీ ఎంత ఉంటే పాలిటిక్స్లో అంత ఈజీలీ వెళ్ళొచ్చు. మన దగ్గర స్టడీస్ని బట్టి మనం పాలిటిక్స్లో వెళ్ళలేం. సో 2 ways ఉన్నాయి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఈదర్ మనం పాలిటిక్స్లో వెళ్ళొచ్చు ఆర్ స్టడీస్, IAS IPS ఇలా ఆఫీసర్స్ అయ్యి వెళ్ళొచ్చు. పాలిటిక్స్ అన్నది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి చాలా డెడికేటెడ్ ఉన్న వాళ్ళు పాలిటిక్స్లో కూడా వెళ్ళొచ్చు. స్ట్రగుల్ చేస్తే దాంట్లో కూడా వస్తాము. కానీ ఒకవేళ స్టడీస్తో అనుకుంటే దెర్ విల్ బి డెడికేటెడ్ ఉమెన్ అనమాట హూ వాంట్ టు బ్రింగ్ చేంజ్. సో అట్లాంటి ఫ్రెండ్స్ మనకు ఉన్నారు, అట్లాంటి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. అండ్ వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ ఆన్ ఎవ్రీ స్టెప్ అనమాట. సో దట్ ది కమ్ ఇన్ టు ఎడ్యుకేషన్ త్రూగా వాళ్ళు చేంజ్ చేసేటట్టు మనం వాళ్ళని చూసుకోవాలి. అట్లాంటి ఉమెన్ ఈదర్ త్రూ పాలిటిక్స్ ఆర్ త్రూ ఎడ్యుకేషన్. సో ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ దట్ నేను చూసాను ఇప్పటివరకు ఇప్పుడున్న అమ్మాయిలలో చాలా డిఫరెన్షియేట్ ఉంది. దే నాట్ ఈవెన్ సెలెక్టింగ్ వన్ ప్రొఫైల్ అనమాట. ఏ ప్రొఫైల్ సరిగ్గా లేదు వాళ్ళది. నేను యాజ్ పర్ మై సర్వే ఎవ్రీవన్ ఆర్ ఎంజాయింగ్ దర్ లైఫ్ యాజ్ వెల్ as ఇన్స్టా, ఫేస్బుక్, ఏదైనా సోషల్ మీడియాలో. కానీ వాళ్ళ గురించి మీరు ఒక డెఫినేషన్ చెప్పాలంటే ఇప్పుడు చూడండి, మనం ఆల్ 5 fingers ఆర్ నాట్ సేమ్ కదా. ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే వీ కెనాట్ ఫోర్స్ సంథింగ్ ఆన్ ఎనీవన్. యు ఆర్ సేయింగ్ దట్ ఉమెన్ డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు. సో ఆల్రెడీ డెవలపింగ్ అంటున్నారు. సో డెవలప్మెంట్ కానీ టైం పడుతుంది. సో వై కాంట్ అన్ని డిఫరెంట్ ఉన్న పల్లె వై కాంట్ గో ఇన్ వన్ వే? ఇప్పుడు ఎవరైతే చేయాలి, సమ్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ జస్ట్ హ్యావ్ ది ఒపీనియన్ దట్ మా నార్మల్ లైఫ్ మేము ఉంటాము, మేము వెళ్ళిపోతాము. అట్లాంటి వాళ్ళని వీ షుడ్ లెట్ దెమ్ లివ్ దర్ లైఫ్స్. బికాజ్ కామన్ మ్యాన్ గోల్ అంటే అదే కదా, నాకు ఒక ఇల్లు ఉందా, ఒక చిల్డ్రన్ వచ్చారా, సెటిల్ అయిపోయింది. కానీ దెర్ విల్ బి లైక్ 10% అనుకోండి ఉంటారు, లేరని లేదు. ఇట్స్ సర్వే ప్రకారం కరెక్టే దట్ ఎవ్రీ వన్ వాంట్స్ టు లీడ్ అ నార్మల్ లైఫ్. కానీ 10% ఉంటారు హూ వాంట్స్ టు బ్రింగ్ ద చేంజ్ అనమాట. అట్లాంటి వాళ్ళు రేర్ బట్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు గివప్ చేయకుండా, ఏ స్టేజ్ మీద అప్సెట్ అవ్వకుండా వెళ్తే దే విల్ బ్రింగ్ ద చేంజ్. ఇప్పుడు ఈ ఛానల్ చూసే వాళ్ళకి ఎవరన్నా ఇప్పుడు మీలాంటి అమ్మాయిలు చూసారు అనుకో, వాళ్ళ గురించి మీ డెఫినేషన్ ఏంటి? ఒక వన్ సింగిల్ డెఫినేషన్. యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ ఎంపవర్డ్, కీప్ ఆన్, యు విల్ బ్రింగ్ చేంజ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.